ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ పాక్ పై విజయ దుందుబి మోగించిన తరువాత టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఆ దేశ మంత్రి మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించడంతో హైడ్రామా చోటు చేసుకుంది. దీంతో నఖ్వీ అంతర్జాతీయ వేదికపై అవమానాన్ని ముటగట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు భారత్ క్రీడా స్ఫూర్తిని అవమానించిందని ఆరోపిస్తున్నాడు. ఇక మ్యాచ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందన పోస్టుపై మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ లో నఖ్వీ స్పందించారు. దానిలో భాగంగా మోడీపై ఆయన చేసిన తాజా ప్రకటన వివాదానికి దారితీసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ప్రస్తుత ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ స్పందిస్తూ, యుద్ధం మీ గర్వానికి కొలమానమైతే పాకిస్తాన్ చేతిలో మీ అవమానకరమైన ఓటమిని చరిత్ర ఇప్పటికే నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా చరిత్ర సత్యాన్ని తిరిగి రాయలేదు. అలాగే యుద్ధాన్ని క్రీడల్లోకి లాగడం మీ నిరాశను బహిర్గతం చేస్తుంది. ఇది క్రీడా స్ఫూర్తికి అవమానం అని తెలిపాడు. కాగా ఫైనల్లో పాకిస్తాన్ పై భారతదేశం 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన తరువాత పీఎం నరేంద్ర మోడీ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, క్రికెట్ మైదానంలో ఆపరేషన్ సింధూర్ ఫలితం కూడా అదే. భారతదేశం గెలిచింది, భారత క్రికెట్ల అందరికీ అభినందనలు అని రాసుకొచ్చారు.